మీ అమ్మ అంత్యక్రియలు ఖర్చు పెట్టిన 50,000 తీసుకోరా. మీ అమ్మ దినానికి ఖర్చు పెట్టిన 50,000. సరే నాన్న, మేము వెళ్ళొస్తాం. నానా ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. రేయ్, మీ ఇళ్లల్లో గాని మీ మనసుల్లో గాని మీ ఫోనుల్లో గాని అమ్మ ఫోటో ఉంటే డిలీట్ చేసేయండి. ఈ డబ్బుతోనే మీకు మీ అమ్మకు రుణం తీరిపోయింది. రేపు నేను చచ్చిపోతే మీరు రావద్దు. ఎందుకంటే మీ అమ్మ చచ్చిపోతే మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వడానికి నేనున్నాను. రేపు నేను చచ్చిపోయాననుకో, మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వడానికి ఎవ్వరూ లేరు. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుండే.